ధ్యాన గణపతి. ఈరోజు మనం గణపతి దేవుడికి నమస్కరించుకుంటూ సకల విఘ్నాలు తొలగించి కార్యాన్ని సిద్ధింపచేసే ద గ్రాండ్ మాస్టర్ గణపతి దేవుడితో కలిసి ధ్యానం చేద్దాం. మీ జీవితంలో ఏదైతే సాధించుకోలేకపోయారో, ఏదైతే పెండింగ్లో ఉండిపోతున్నాయో, ఏవైతే మీ కోరిక తీరలేదో అది మీకు సంబంధించిందే. ఈ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇల్లు కానీ, ఇలాంటివి. దానిని ఈరోజు మనం సిద్ధించుకుందాం. ఆ యొక్క సంకల్పాన్ని బలం చేసుకుందాం. గణపతి మాస్టర్, ద గ్రాండ్ మాస్టర్ గణపతి యొక్క శక్తితో, చైతన్యంతో మనం కనెక్ట్ అవుదాం, ధ్యానం చేద్దాం. 1 గంట పాటు గణపతి దేవుడితో ధ్యానం చేద్దాం. సకల కార్యాలు సిద్ధించుకోగలం. సిద్ధించుకునే శక్తి మనం ఆ మాస్టర్ నుంచి తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ జీవితంలో ఏదైతే సాధించుకోలేకపోయారో అది మీ జీవితానికి సంబంధించిందే, పక్కవారిదొద్దు. ఏదైతే సాధించుకోలేక ఎంతో ప్రయత్నం చేస్తూ ఎంతో కాలం నుంచి ఉండిపోయిందో దానిని మీరు పెట్టుకొని ధ్యానంలో మధ్యలో ఎప్పుడైనా సరే, ఈ గంట ధ్యానం మధ్యలో ఎప్పుడైనా దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, నాకు ఇది సిద్ధించాలి గణపతి మాస్టర్, దీనికి సిద్ధి శక్తిని ప్రసాదించండి, నేను ధ్యానం చేస్తున్నాను, ధర్మ మార్గంలో ఉన్నాను అని మీరు కోరుకోండి. సో గణపతి మాస్టర్ యొక్క శక్తి సిద్ధిదాత్రి, సిద్ధికి, సంకల్ప సిద్ధికి ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకోండి, కళ్ళజోళ్ళు తీసేయండి, వేళలో వెళ్ళి పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇష్టం. హాయిగా కూర్చోండి, సిట్, రిలాక్స్, కంఫర్ట్. కళ్ళు 2 మూసుకోండి, శ్వాసను అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి. ముందు కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. శ్వాస బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది. ఎటువంటి మంత్రం, ఎటువంటి రూపం, ఎటువంటి నామం అవసరం లేదు. ద రియల్ గణపతిని కలుద్దాం. ప్యూర్ హార్టెడ్ గణపతి మాస్టర్ని కనెక్ట్ అవుదాం. చక్కటి సంగీతం, చక్కటి స్తోత్రాలు వింటూ గణపతి మాస్టర్ యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుదాం. ఆ మహాగణపతికి కనెక్ట్ అవుదాం. మనలో ఉన్న గణపతి యొక్క చైతన్యాన్ని నిద్రలేపుదాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరో కళ్ళు తెరవద్దు. ముందు మనం గణేషుని ఇన్వైట్ చేద్దాం. శివపార్వతుల ప్రియ పుత్రుడు ఆ గణేషుని ఇన్వైట్ చేద్దాం. ద గ్రాండ్ మాస్టర్ విఘ్నరాజు, వెల్కమ్ చెప్దాం. మూషిక వాహనాన్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మూషిక రాజును కూడా ఇన్వైట్ చేద్దాం. మూషికాసురుడిని, గణపతి దేవుడితో ఉన్న సకల దేవీ దేవతలందరినీ ఇన్వైట్ చేద్దాం. వారి మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళందరూ కూర్చున్నట్లు భావించండి. మీ భావనే సృష్టి. ఒక చక్కగా అందరం కూర్చున్నాం. వీళ్ళందరి మధ్యలో మనం కూర్చున్నాం. వారి మధ్యలో కూర్చొని వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ గణపతి దేవుడికి, వారి అనుంగ దేవీ దేవతలకి, వారి శిష్య పరంపరకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ధ్యానం చేద్దాం వాడితో పాటు. సృష్టి కోసం తన శరీరాన్ని త్యాగం చేసిన ఆ గణేశుడితో ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు, మీ శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. गजानन श्री गणपति
गजानन विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। श्री गणपति गजानन श्री गणपति गजानन श्री गणपति गजानन श्री गणपति गजानन विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। एकदंत दयावंत एकदंत दयावंत चार भुजाधारी एकदंत दयावंत चार भुजाधारी रिद्धि सिद्धि स्वामी विमल मतिदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। श्री गणपति गजानन श्री गणपति गजानन श्री गणपति गजानन श्री गणपति गजानन विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। एकदंत दयावंत एकदंत दयावंत चार भुजाधारी एकदंत दयावंत चार भुजाधारी रिद्धि सिद्धि स्वामी विमल मतिदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन
विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। श्री गणपति गजानन श्री गणपति गजानन श्री गणपति गजानन श्री गणपति गजानन। विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। एकदंत दयावंत एकदंत दयावंत चार भुजाधारी एकदंत दयावंत चार भुजाधारी रिद्धि सिद्धि स्वामी विमल मतिदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। विघ्नहरण सुखकरण विघ्नहरण सुखकरण मंगलदायक प्रभु श्री गणपति गजानन श्री गणपति गजानन। శ్వాసధార ధ్యాసధార ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఆలోచనలన్నీ శూన్యించేసి శ్వాసతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆలోచనలు పట్టించుకోకండి, ఇంకా ముందుకు వెళ్ళండి. సంకల్పాలను సిద్ధింపజేసుకుందాం. గణపతి మాస్టర్ యొక్క దివ్య చైతన్యంలోకి అడుగు పెడుతున్నాం. సృష్టి మొత్తం గౌరవించి తొలిగా పూజించబడుతున్న మూలాధార మాస్టర్తో అనుసంధానం అవుతున్నాం. రుణాలని నశింపచేసే గణపతిని అనుసంధానం అవుతున్నాం. సూర్యునిచే చైతన్యాన్ని అందుకున్న ఆ పార్వతీ పుత్రుడితో అనుసంధానం అవుతున్నాం. కాంతి వృద్ధి కోసం చంద్రుడితో చైతన్యం అందుకున్న పార్వతీ పుత్రుడు మన యొక్క కర్మ రుణాలని నశింపజేస్తాడు. విశ్వామిత్రుడితో స్తోత్రించబడ్డ సిద్ధి దాతిని అనుసంధానం అవుతున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు.
ఎంతటి దారుణమైన దరిద్రాలైన తొలగించబడి కుబేరుడితో సమానంగా చేయగల సిద్ధి ధ్యానం చేస్తున్నాం. సిద్ధి, ధ్యాన సిద్ధి, జ్ఞాన సిద్ధి, జీవిత సిద్ధి, ఆరోగ్య సిద్ధి, ఏది కావాలో అది సిద్ధించగల ధ్యానాన్ని చేస్తున్నాం. జ్ఞానంలో బృహస్పతి వలె, ధ్యానములో గణపతి వలె సాధించగల శక్తి పొందుతున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానసూనుం తమీడే. విచిత్రస్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భవత్వం సహేతుం గణాధీశమీశానసూనుం తమీడే. ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో జరద్భ్రూలతా విభ్రమప్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే. స్ఫురన్నిష్ఠురాలోలపింకాక్షితారం కృపాకోమలోదారలీలావతారం కళాబిందుగం గీయతే యోగివర్యే గణాధీశమీశానసూనుం తమీడే. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం పరం పారమోంకారమాజ్ఞాయ గర్భం వదంతే ప్రగల్భం పురాణం తమీడే. చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమోऽనంతలీలాయ కైవల్యవాసే నమో విశ్వబీజ ప్రసీదేశ సూనో. ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభో దుర్లభం కిం ప్రసన్నే. శ్వాసధార, ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
గణేశుడి యొక్క దివ్య చైతన్యంతో ధ్యానం చేస్తున్నాం. ఆ గణనాథుడి యొక్క చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. ఆ మరకత శ్రీ లక్ష్మీ గణపతితో అనుసంధానమై దివ్య చైతన్యాన్ని త్రాగుతున్నాం. సిద్ధిని, బుద్ధిని మన చైతన్యములో విస్తారం చేసుకుంటున్నాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస అనుసంధానం. ఇంకా లోపలికి వెళ్దాం. శూన్యం. ఆ శూన్యములోనే చైతన్యం. ఆ గణేశుని యొక్క కవచం వెళ్తున్నాం. ఆ గణేశుని యొక్క దివ్య కవచంలోకి వెళ్తున్నాం. గణాధిపతి యొక్క పంచరత్నంలోకి వెళ్తున్నాం. శ్వాసధార, ధ్యాసధార, ఉచ్ఛ్వాస, నిశ్వాస. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. एकदन्ताय
एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। 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 एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्।
మహాకాంతి, మహాచైతన్యం, మహావిస్ఫోటనం, మహాదివ్య తరంగం, త్రిముఖం, ఏకాక్షరం, వక్రతుండం, వరసిద్ధం, సంకష్టహరం, తెల్లని వస్త్రాలు ధరించిన, అంతటా వ్యాపించి ఉన్న చంద్రునిలా తెల్లని వర్ణం గల 4 చేతులతో అనుగ్రహ దృష్టితో విరాజిల్లుతున్న విఘ్నేశుడి యొక్క చైతన్యం నన్ను ఆవహిస్తుంది అని ధ్యానిస్తున్నాను. మరింత లోపలికి, మరింత లోతుకి, మరింత చైతన్యానికి, సకల సిద్ధులకి, జ్ఞాన సిద్ధికి అనుసంధానం అవుతున్నాను. ముఖ పద్మమును
వెలిగించువాడు, హృదయములో కాంతి తరంగాలు నింపి మన ముఖములో పద్మాలు వెలిగించే చైతన్యం, విఘ్నేశుడి యొక్క చైతన్యం. ఆ ఏకదంతుడిని ధ్యానిస్తున్నాము. ఎవరు కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఏకాగ్రత మొత్తం మీ శూన్య స్థితిలోకే ప్రయాణం. ఇంకా లోపలికి వెళ్దాం, మరింత లోపలికి వెళ్దాం. అద్భుతమైన కాంతి తరంగాలు, శక్తి తరంగాలు గణేశుని పూర్ణాత్మ నుంచి దివ్య మనోహర జ్ఞాన కుసుమాలు వెల్లివిరుస్తున్నాయి మన చుట్టూతా. స్వీకరించుదాం. ఎవరో కళ్ళు తెరవద్దు.
ధ్యాస ద్వారా ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే గణేశుని యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం. మరింత లోపలికి వెళ్దాం. ఆఖరి 10 నిమిషాలు సిద్ధి గణపతితో అనుసంధానమై మన చైతన్యాన్ని, మన ఆత్మలో ఉన్న సిద్ధిని సిద్ధించుకుందాం. మన యొక్క చైతన్యం ఏదైతే సిద్ధించుకుందో అదే భూమి మీదకి అనుభవం అవుతుంది. దానికి మనకి మధ్యలో ఉన్న వికల్పాలని మనం శుభ్రం చేసుకుంటున్నాం. అదే సిద్ధి గణపతి అంటే. ఏదైతే మీరు కోరుకున్నారో, ఏదైతే సంకల్పించుకున్నారో దాన్ని సిద్ధించుకోండి. ధర్మబద్ధమైన దానిని సిద్ధించుకోండి. ధర్మబద్ధమైన మీ కోరిక సిద్ధించుగాక. ఆఖరి 10 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాస సమస్తం సిద్ధితత్వం. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. మనకు మనమే అడ్డు. మన అడ్లు మనం తొలగించుకోవడమే సిద్ధి గణపతి తత్వం. మన వికల్పాలన్నీ మనం తొలగించుకుందాం. ఈ గణపతి యొక్క చైతన్యముతో, కాంతితో మన వికల్పాలన్నీ దగ్గమవుగాక. ఆఖరి 8 నిమిషాలు మాత్రమే. ఎవరో కళ్ళు తెరవద్దు. గణేశుడితో అనుసంధానమై దివ్య జ్ఞాన సంపదని, దివ్య శక్తి సంపదని పొందుతున్నాం. దివ్య సిద్ధి సంపదని పొందుతున్నాం.
ఆఖరి 2 నిమిషాలు ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలే గణేశుని యొక్క చైతన్యంతో ధ్యానం చేసి మన శుద్ధ చైతన్యాన్ని మరింత శుద్ధం చేసుకుంటున్నాం. దివ్య మంగళం తీసుకుందాం. లాస్ట్ 2 minutes ఓన్లీ. బీ విత్ ద బ్రెత్. ఆఖరి 2 నిమిషాలు. ఇప్పుడు మీరు మీ యొక్క జీవితంలో ఏదైతే సంకల్పించుకున్నారో, ఏదైతే సిద్ధింపజేసుకోవాలనుకుంటున్నారో, మీకు సంబంధించినది లేదా విశ్వానికి సంబంధించినది ఏదైతే ఉందో, ఏదైతే ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మానికి విఘూతం రానిది ఏదైతే ఉన్నదో దానిని ఇప్పుడు సంకల్పించుకోండి. హే గణపతి దేవ, మీ ఆధ్వర్యంలో మీ చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేశాను. నా సిద్ధిని, నా యొక్క సంకల్పాన్ని, వికల్పాలన్నీ నశించి సిద్ధించే శక్తిని అందించు. నేను పెట్టిన అన్ని వికల్పాలు, మనసు కల్పించిన అన్ని వికల్పాలు తొలగి ఇది సిద్ధి జరుగుగాక. మీ యొక్క చైతన్యంతో ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. బీ విత్ ద బ్రెత్. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు, కమ్మని నేయితో కడు ముద్ద పప్పును బొజ్జ నిండా తినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీశంభు తనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును, ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణి, వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు సర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పానకం వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు, తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అర్పింతుము అగ్ర పూజ్యునకు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలు మందారు మంచి సంపెంగలు చల్లనైన గంధ సారములను, మనసారమై మరచి పూజలే చేసేము పార్వతీ తనయునికి గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య ఆఖరి శుభమంగళం. 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ చేతివేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసాం, గణేశుడితో అనుసంధానమై సిద్ధిని సాధించుకున్నాం. ఓకే, చేతులు తొలగిస్తూ ధ్యానంలోంచి బయటకు వద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లు కొడదాం ధ్యానానికి, మాస్టర్స్ అందరికీ. ఈరోజు మనతో ఇప్పటి వరకు ఉండి ధ్యానం చేసిన గణేశనాథుడికి జయజలు చెప్తూ, ఆయన అనుంగ దేవీ దేవతలకి
వారి మిత్రులకి అందరికీ సమస్త మండలికి గణేశుని యొక్క చైతన్య రూపాలన్నిటికీ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. గురుదేవుడైన పితామహ పత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మనం ధ్యానాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు చక్కగా మనం ధ్యానం చేసాం. ఏదైనా సిద్ధించుకోవాలి అంటే, మన యొక్క సంకల్పం సిద్ధించుకోవాలంటే దానికి ఉన్న వికల్పాలు మనమే తీసేయాలి. ఆ వికల్పాలు మనమే పెడతాం. కనుక ఆ సిద్ధిని మనం సాధించుకోవాలంటే గణేశుడు అన్న దివ్య సిద్ధి శక్తితో, ఆ చైతన్య శక్తితో అనుసంధానమై ఏదైతే మనం సంకల్పించుకున్నామో ధర్మబద్ధమైందో దానిని మనం ఈ విధంగా ధ్యానం చేసి సిద్ధించుకోవాలి. మీ యొక్క సంకల్పం, మీ యొక్క వికల్పాలన్నీ తొలగి అది సిద్ధించాలని, అది ధర్మబద్ధమై యూనివర్స్కి మీకు అందరికీ ప్రయోజనం చేకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.